యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము సంఘము ఎలాగుండాలి, సంఘము ఎలా ఉండాలనే అంశం ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నారు. అయితే అపోస్తుడైన పౌలు ఎఫెసీకి రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరుచుకున్నట్టుగా దాని కొరకు తాను అప్పగించుకొనెను. మరి సంఘము ఎలా ఉండాలనే విషయం ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నారు. చిన్ని ప్రార్థన అండి. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. ఈ వాక్యము తండ్రి నాయన మీరు మాతో మాట్లాడండి. దీని ద్వారా కొన్ని విషయాలు మేము తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. సంఘం ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా ఉండాలి అనేది మాకు తెలియజేయమని ప్రభువా ఒక చిన్న ప్రార్థన దేని సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి సంఘము ఎలా ఉండాలనేది దేవాతి దేవుడి దినాన్న మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు దేవుడు సంఘము ఇలాగ ఉండాలని ఆశపడుతున్నాడంటే, మొదటిగా దేవుడు సంఘాన్ని ప్రేమించుచున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుడు సంఘాన్ని ప్రేమించుచున్నాడు. కాబట్టి అంటే సంఘం అనగా సమస్తమైన క్రైస్తవులు, అంటే వధువుగా పిలవబడుతున్న మనము. అంటే సంఘము దేంతో పోల్చబడిందండి? వధువుతో పోల్చబడింది. యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నారంటే వరుడుగా, అంటే పెండ్లి కుమారుడుగా ఆయన ఉన్నాడు. అయితే సంఘము ఏ విధంగా ఉండాలంటే సృష్టి యావత్తంతా ఒక సంఘము. ఈ సంఘము ఎలా ఉండాలి అనేది ఆయన మనకి తెలియజేస్తా ఉన్నారు. అంటే లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు కాబట్టి మరి అందరూ ఎలా ఉండాలనేది ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. లోకాన్ని ఆయన ప్రేమించాడు కాబట్టి మరి లోకంలో ఉన్న ప్రతి పాపి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఆయన సంఘము ఎలా ఉండాలని మనకు తెలియజేస్తున్నారంటే కళంకము లేనిదిగా ఉండాలంటండి, ముడత లేనిదిగా ఉండాలంట. సంఘం ఎలా ఉండాలి? కళంకము అంటే కళంకం అనగా ఏ లోపము లేనిదిగా ఉండాలని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి సంఘంలో మనం ఎలా ఉండాలంటే విశ్వాసులుగా ఉండాలండి. దేవుని యందు భయభక్తులు కలిగి మనం నడుచుకోవాలి. ఆయన మార్గమందు నడిచేవారుగా ఉండాలండి. మరి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, సత్యాన్ని జరిగించేవారుగా ఉండాలి, విగ్రహారాధనకి దూరంగా ఉండాలి. ఇవన్నీ సంఘం యొక్క ప్రాముఖ్యమైన విషయాలు. ఇవన్నీ ఎప్పుడైతే మనం విడిచిపెడతామో సంఘంగా మనం కట్టబడతామండి. అందుకనే మరి ఇవన్నీ కలిగి మరి కళంకము లేని వారుగా ఉండాలని దేవాతి దేవుడి దినాన్న మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి కళంకము లేనిదంటే మరి ఎటువంటి మచ్చ లేకుండా, ఎటువంటి మరి అపవిత్రత, దొంగతనం, వ్యభిచారం ఇవన్నీ ఏమీ లేనిదిగా మనం ఉండాలని దేవాతి దేవుడి దినాన్న తెలియజేస్తూ ఉన్నారు. మరి ఎటువంటి కళంకము, మరి ఏదైనా కళంకము కలిగి ఉన్నామేమో ఒకసారి ఆలోచించుకోవాలండి. మరి విగ్రహారాధన అనే కళంకాన్ని కలిగి ఉన్నామేమో, లేకపోతే వ్యభిచారం అనే కళంకాన్ని కలిగి ఉన్నామేమో, దేవుని కంటే ఎక్కువగా మరి ఇతరుల్ని ప్రేమించే మరి వ్యక్తులుగా ఉన్నామేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ లోకానుసారంగా మనం చూసినట్లయితే మరి ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనము చూసినట్లయితే స్త్రీ పురుషుల గురించి మరి మాట్లాడుకుందామండి. వివాహము జరగని ఇద్దరు స్త్రీ పురుషులు మరి వివాహానికి ముందు ఏం చేస్తారండి? పెళ్లి చూపులకి వెళ్తూ ఉంటారు. అంటే ఆ పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబం ఎలాంటిది, వాళ్ళకి మంచి పేరు ఉందా ఏంటి, ఏమన్నా చెడ్డ పేరు ఏమన్నా ఉన్నాయా, వాళ్ళు మంచివారు కాదా, మరి ఎలాంటి వారు అని ఆ కుటుంబం గురించి, ఆ పెళ్లి కుమార్తె గురించి ఎలాంటిది ఏంటి, మంచిదా కాదా, మరి ఆమె
ఇప్పుడు ఏమైనా మరి చెడ్డ అలవాట్లను కలిగి ఉన్నదా, లేకపోతే ఆమె ఎలా నడుస్తుంది, ఎలా మాట్లాడుతుంది, మరి ఆమెకి ఏమన్నా లోపములు ఉన్నాయా అని ఇవన్నీ చూసుకుంటారండి. అంటే ఏ కళంకము లేకుండా ఉండాలని ఒక పురుషుడు స్త్రీని గురించి అనుకుంటాడు, స్త్రీ పురుషుని గురించి కూడా ఆ విధంగా అనుకుంటాడు. నా భర్తగా రాబోయే వ్యక్తి మరి ఎలా ఉండాలి, అందంగా ఉండాలి, మరి ఎటువంటి లోపము లేని వ్యక్తిగా ఉండాలని ఆశపడుతూ ఉంటుంది. పురుషుడు కూడా నా భార్య ఎలా అందంగా ఉండాలి, ఏ లోపం లేని ఇదిగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అలానే అవన్నీ చూసుకుని వివాహం చేసుకోవడానికి ఒకరినొకరు ఇష్టపడతారు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి యొక్క సంఘమును మరి ఆయన ప్రేమించుచున్నాడంటే ఆ సంఘం ఎలా ఉండాలంటండి, మరి కళంకము లేనిదిగా ఉండాలని ఆయన తెలియజేస్తా ఉన్నాడు. మరి కళంకము లేనిదిగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ సంఘం ఎలా ఉండాలంటే మరి పరిశుద్ధమైనదిగా ఉండాలంటండి, పరిశుద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు కదా, నేను పరిశుద్ధుని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు కాబట్టి అలానే మనం ఉండాలని ఆయన ఇది నాన్న తెలియజేస్తూ ఉన్నాడు. తన సంఘముగా ఉన్నవారు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలంట, మరి నిర్దోషులుగా ఉండాలి. అంటే ఎటువంటి లోపము దోషము లేని వారుగా, మరి ఎటువంటి మచ్చ లేని వారుగా నిర్దోషులుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నారు. మరి ఒక వ్యభిచారం చేస్తే వ్యభిచారి అంటారు కదండి, ఒక అన్యుడైతే అన్యుడని అంటారు, మరి ఒక దొంగ అయితే దొంగ అని అంటారు. అంటే ఎందుకు, వాళ్ళు చేసిన పనిని బట్టి వాళ్ళకి ఆ పేరు అనేది వస్తూ ఉంటుంది. అలానే దేవుడు కూడా మరి ఆయన యొక్క సంఘంలో నిర్దోషులుగా, అంటే ఎటువంటి దోషము ఎటువంటి తప్పు చేయని వారుగా నిర్దోషులుగా ఉండాలని ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నారు. మరి ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన నిర్దోషి కాబట్టి మనము కూడా అలా ఉండాలని ఆశపడుతున్నాడు దేవుడు. సంఘముగా ఉన్న మనము ఆ సంఘంలో మరి ఒక ఉన్నతమైన పాత్రను కలిగి ఉండాలండి. దేవుడు అంటే తెలియని వారు, దేవుడు అంటే ఎవరు రక్షణ పొందుకోకుండా ఉన్నారో వాళ్ళకైతే దేవుడి గురించి తెలియదు. మరి అనుదినము మనం దేవుని సన్నిధానంకి వెళ్తూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో గడుపుచున్న మనము కూడా ఒక అన్యుని అనే బతికామంటే ఆ బ్రతుకు వ్యర్థం కదండి. దేవుని ఇంకా తెలుసుకోవాలని ఆసక్తి కలిగి ఉండాలి. మరి ఆయనకి ఇష్టమైన సంఘంగా మనం ఉండాలండి. అందుకనే కదా మరి ఆ సంఘము పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషత్వాన్ని కలిగి ఉండాలి. ఇంకా మరి ఎలా ఉండాలంటండి, మహిమ గల సంఘంగా, అంటే మరి ఒక ప్రకాశమానమైన సంఘం వల్లే ఉండాలంట. మహిమ దేనికి గుర్తండి, పవిత్రతకి గుర్తు మహిమ. ఆ యొక్క మహిమ గల సంఘంగా ఉండాలంట. దేవునికి మరి మనకు చేసిన ఉపకారం బట్టి, మేలును బట్టి ఆయనకి మనం ఏం చెల్లించాలి, మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. మరి ఆయన చేసిన మేలు, అలానే మరి ఆయన మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మనం ఎలా కృతజ్ఞతలు చెల్లిస్తామో ఆయన సంఘంలో మనము ఎలా ఉండాలంటండి, మహిమ గల సంఘంగా, మహిమ దేవునికి మహిమ తెచ్చేవారుగా, దేవునికి మహిమకరంగా మనం జీవించాలని ఆయన ఇది నాన్న మనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి దేవుని యొక్క సంఘంలో మనము పరిశుద్ధత కలిగి ఉండాలి మొదటిగా, రెండోదిగా నిర్దోషులుగా ఉండాలి, మూడోది మహిమ గల సంఘంగా ఉండాలి. ఇంకా ఎలా ఉండాలంటండి, అందుకనే ఈ విధంగా ఈ యొక్క సంఘం ఉండాలనంట యేసుక్రీస్తు ప్రభువారు తనని తాను అప్పగించుకున్నారంటండి. ఎందుకు, మరి ఆ యొక్క మరి ప్రతి మనిషి కూడా ఏం చేయాలి, పాపము నుంచి మరి విడిపింపబడి రక్షింపబడి రక్షణ మార్గంలో నడుస్తూ మరి పాపము చేయకుండా ఎప్పుడైతే మారు మనసు పొంది మరి రక్షింపబడి బాప్తిసం పొందుకున్నారో, యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించారో వాళ్ళ జీవితంలో వారు ఒక సంఘంగా కట్టబడతారు. కాబట్టి ఆ సంఘంలో మరి అందరు ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, మహిమగల సంఘంగా ఉండాలని దేవాతి దేవుడి దినాన ఆశపడుతున్నారు. మనము మన సంఘంలో ఎలా ఉన్నాం, ఎలా ఉంటున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది ఒకసారి ఆలోచించవలసిన వారమై ఉన్నాం.
దేవుని సంఘంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలంటండి. మన ప్రవర్తన సరిగ్గా ఉండాలంట. చాలామంది దేవుని సన్నిధానంలో వెళ్తూ మరి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. అంటే ఆ సంఘమును ప్రేమించి మరి భయముతో మనం జీవించాలి సంఘంలో. కానీ మరి ఈ దినాల్లో ఎవరికి దేవుని భయం లేకుండా సంఘంలో ఇష్టానుసారంగా మరి జీవించేవారు ఉన్నారు. సంఘంలో మరి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఒకరికొకరు మాట్లాడుకోవడం, లేకపోతే మరి సెల్ ఫోన్లు నొక్కుంటూ గేమ్లు ఆడుకోవడం, మరి ఫోన్లు ఇవి మరి సంఘాల్లో జరుగుతున్నవండి. అలాంటిది దేవునికి ఇష్టమైనది కాదండి. మన ప్రవర్తన దేవుని సన్నిధానంలో సరిచూసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధానానికి రావడం నీకు ఇష్టం లేదు, నువ్వు ఫోన్ మాట్లాడుకోవాలి, ఇతరులతో మాట్లాడుకోవాలి అనుకుంటే నువ్వు ఇంటి దగ్గరుండి ఆ పనిని చేసుకో. నువ్వు దేవుని సన్నిధానంకి వస్తున్నావంటే దేనికి వస్తున్నావు? దేవుని సన్నిధానం నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవుని సన్నిధానంలో నువ్వు దేని కొరకు వస్తున్నావు? ఒక్కసారి ఆలోచించవలసిన వారమైనా. దేవుని సన్నిధానంలో మనం వినయ విధేయతలు కలిగి మరి సేవకులు ఏదైతే వాక్యాన్ని చెప్తున్నారో అది శ్రద్ధగా విని అది మన హృదయంలో మరి నాటింప చేసుకుని ఆ వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలండి. అలాంటి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మన సంఘాన్ని మహిమ కల సంఘంగా ఆయన మార్చేస్తాడు. అలాంటి సంఘంగా ఉండాలని ఆయన మరి అందరి కొరకు ఆయన్ని అప్పగించుకోవడం అనేది జరిగింది. మనము మన యొక్క జీవితంలో సంఘంలో ఎలా ఉంటున్నామో మరి ఒకసారి ఆలోచించి ఇకనైనా మన యొక్క జీవితాన్ని సంఘంలో మరి మన ప్రవర్తన సరిచేసుకునే వారిగా ఉండటానికి పరిశుద్ధాత్ముడి యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయనుగాక. ఆమె ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. సంఘం ఎలా ఉండాలనేది ఆయన ఈ దినాన్ని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు, నీకు వందనాలు. సంఘము నాయన కలంకమైనను ముడతైన నట్టిది ఏదైనాను లేకుండా మరి పరిశుద్ధమైనదిగా ఉండాలని, నిర్దోషమైనదిగా ఉండాలని, నాయన మహిమ గల సంఘంగా ఉండాలని నాయన ప్రభువ, నాయన ఈ లోకంలో ప్రతి ఒక్క మానవాళి కొరకు నాయన నిన్ను నాయన అప్పగించుకుని ఉన్నావు తండ్రి. మా కొరకు మరణించావు తండ్రి. నాయన ఈ సత్యములు తెలిసి కూడా మేము గ్రహించుకోలేని వారికి ఇంకనూ బ్రతుకుచున్నాం నాయన. అలాంటి బ్రతుకుచున్న మమ్మల్ని మార్చి నాయన నిజమైన నాయన విశ్వాస జీవితంలో కొనసాగడానికి కృప దయచేయమని ప్రభు యొక్క చిన్న ప్రార్థన, దేన ప్రార్థన నీ సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.